బిగ్ బాస్ సీజన్ 9 లో మరో వీకెండ్ వచ్చింది. ఇక వీకెండ్ వచ్చిన నాగార్జున తనుజాకి సెల్యూట్ చేశారు తన ఆట తీరికి. ఇక అసలు విషయానికి వచ్చేస్తే స్టేజ్ మీదకి వచ్చిన నాగార్జున హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని పలకరించి ఆ తర్వాత తనుజ దగ్గరికి వెళ్ళి, అమ్మ తనుజ, ఏ ఆడపిల్లన్నా సరే నీలాగే ఉండాలి, ఏం పట్టుదలమ్మా, నిజంగా నీ పట్టుదల చూసి మాకే జెల్సీగా ఉందంటే అంతలా అర్థం చేసుకో. 3 గేమ్లో ఓడిపోయినా సరే ఎక్కడా కూడా పట్టు వదల్ని విక్రమార్కుల ప్రయత్నం చేస్తూ నీతో పాటు నీ పార్ట్నర్ అయిన పవన్ కళ్యాణ్ కూడా మంచిగా సందేశం చెప్పావు. ఏమని? మనం ఇక్కడికి వచ్చింది గేమ్ ఆడటానికి. రానున్న బిగ్ బాస్ ఏవైతే గేమ్స్ పెడతాడో ఆ గేమ్స్ లో తప్పకుండా లీస్ట్ లో నుంచి లీడ్ లోకి వెళ్ళాలి పవన్ కళ్యాణ్ అంటూ మొత్తానికి కూడా లాస్ట్ 2 గేమ్లు కూడా ఎరగదీశారమ్మా. ఆ గ్లాస్ గేమ్స్ అయితే గనక లాగే విధానం సూపర్. ఇంకొక విషయం ఏంటంటే, నీ స్టామినాకి తగ్గట్టు కాకుండా అంతకు మించి ఆ శాండ్ ఏవైతే ఇసుక మూటలు ఉన్నాయో అవి నువ్వు పట్టుకునే విధానం నెక్స్ట్ లెవెల్ అంటూ తనుజ ఆటకి ఫిదా అయిపోయినట్టు హోస్ట్ నాగార్జున గారు తనుజ ఆటకి చప్పట్లు కొట్టారు. ఇక తర్వాత నీలో ఒక్క మైనస్ ఏంటి అంటే, ఏదైతే ఆ బెలూన్ టాస్క్ లో ఫౌల్ గేమ్ ఆడావో అది ఒక్క మైనస్. ఎందుకు చేసావు అని అంటే, నా పక్కనే ఉన్న రీతు అలా చెయ్యడం బట్టి నేను అలా చేసేసాను సార్, లేకపోయి ఉంటే నేను అస్సలు చేసేదాన్ని కాదు. ఆ ఒక్క విషయంలోనే నేను కూడా చాలా హట్ అయ్యాను అంటే అదే కదా, ఇంకెప్పుడు అలా చెయ్యకు అంటూ చిన్నపాటి స్వీట్ వార్నింగ్ ఇచ్చి, ఏదేమైనా సరే నువ్వు గీసిన డ్రాయింగ్ అయితే నెక్స్ట్ లెవెల్, కానీ నీ పార్ట్నర్ అది అర్థం చేసుకోలేదు. కానీ మిగిలిన పార్ట్నర్స్ నీ డ్రాయింగ్ చూసే అక్కడున్న బొమ్మలు తీసుకొచ్చాడు అంటే అదే కదా సార్. ఆఖరికి నా డ్రాయింగ్ చూసి సంజన గారు నా డ్రాయింగ్ చూడమని చెప్పి ఫ్లోరా గారు కూడా తీసుకొచ్చారు, కానీ మా పార్ట్నర్ అయిన పవన్ కళ్యాణ్ తీసుకురాకపోతే నాకు చాలా ఇరిటేషన్ వచ్చింది సార్ అంటే, మరి పవన్ కళ్యాణ్ తెలివితేటలు అలా ఉంటాయంటూ చిన్నపాటి డైలాగ్ వేశారు. అండ్ అలాగే చివరిగా నువ్వు ఏదైతే స్విమ్మింగ్ పూల్ టాస్క్ ఆడావు చూడు, అది కూడా నెక్స్ట్ లెవెల్. కానీ చివరిలో కెప్టెన్ అయినా సరే నువ్వు నీ ఛాన్స్ కాస్త పవన్ కళ్యాణ్కి ఇచ్చేసావు. ఏదేమైనా సరే పవన్ కళ్యాణ్ నువ్వు ఒకే టీం కాబట్టి నువ్వైతే పవన్ కళ్యాణ్ అయినట్టు, పవన్ కళ్యాణ్ కెప్టెన్ అయితే నువ్వైనట్టు ఫిక్స్ అయిపోయావు. కానీ మొత్తానికి ఈ వారం నీ ఆట సూపర్ అంటూ తనుజ ఆటకి గోల్డ్ స్టార్ ఇచ్చారు వీకెండ్ వచ్చిన నాగార్జున గారు. అంతేకాకుండా మరి మీ నాన్న దివ్య అందరు గొడవలు తీరాయంటే క్లియర్ అయిపోయినాయి సార్ అంటే, ఓకే అమ్మా కూర్చో అంటూ తనుజాని అయితే ఆకాశానికి ఎత్తేశారు నాగార్జున. మరి వీకెండ్ వచ్చిన నాగార్జున గారు తనుజ ఆటకి ఫిదా అయ్యి చప్పట్లు కొట్టి తనుజకి గోల్డ్ స్టార్ ఇచ్చిన దానిపై మీరేమంటారనేది కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. నాగార్జున గారు మాట్లాడిన మాటలు తనుజ మీద కరెక్ట్గానే మాట్లాడారు అనేది కూడా. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.